అనగనగా ప్రకాశించే అడవి మధ్యలో ఒక చిన్న ధైర్యమైన రామచిలక జీవించేది. పేరు రాము. ఒక రాత్రి భారీ మెరుపు పడింది. అడవికి ప్రాణమైన మాయరత్నం చెట్టుకిందిది అకస్మాత్తుగా మాయమైంది. రాము వెంటనే విచారంగా ఉన్న జంతువులను చూసి కారణం కనుక్కోవాలని నిర్ణయించుకుంది. జ్ఞానం కలిగిన గుడ్లగూబ చెప్పింది. నేను కళ్లతో చూడలేదు, కాని గాలి చెప్పింది. ఒక నల్లని భారీ పక్షి దొంగిలించింది. కాలి. రాము ఎలాంటి భయమూ లేకుండా కాలిగుహకు ఎగిరింది. లోపల అంధకారం. ధగధగలాడే ఎర్ర కళ్లతో కాలి దాని ఎదుట ప్రత్యక్షమైంది. ఆ రత్నం మా అడవికి ప్రాణం అని రాము ధైర్యంగా చెప్పగా కాలి గర్జించింది. చిన్న చిలుకా, నువ్వు నన్ను ఆపగలవా? రాము తెలివి చూపింది. అది వేగంగా ఎగిరి గుహలో వేలాడే వెండి తీగను కాలి కాళ్లకు చుట్టి భారీ రాయిపడేలా చేసి కాలిని ఇరుక్కుపెట్టింది. రాము రత్నాన్ని పట్టుకొని చెట్టులో పెట్టగానే అడవంతా వెలుగులతో జీవం తిరిగివచ్చింది. అందరూ రాముని చూసి, నువ్వే మా చిన్న హీరో అని హర్షించారు.